నమస్తే వీధిని స్వాగతం. లక్ష్యం సమాజం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్పంచుల పైన తీవ్ర ఆందోళన కలిగించే విషయం ఏంటంటే వాళ్ళకు నిధులు ఇవ్వకపోవడం. మరి కొంతమంది ఈ మధ్యలో నిధులు ఇవ్వకపోవడం వల్ల పనులు త్వరగా చేయాలని ప్రెజర్ చేయడం వల్ల అప్పుల పాలైనటువంటి సర్పంచులు చనిపోవడం కూడా చూశాం. మరి ప్రస్తుతం మనతోటి ఒక దప్ప వాళ్ళ మదరు 4 పర్యాయాలు తను సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి, కందుకూరు మండల్ చిప్పలపల్లి గ్రామము, మహేశ్వరం నియోజకవర్గం, మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి నియోజకవర్గం కనుక మరి తమ పరిస్థితి ఎలా ఉంది? మామిళ్ళ అంజయ్య ముదిరాజు గారు ప్రస్తుతం మనతుంటున్నారు. వారిని అడిగి మరి వారి యొక్క గ్రామ పంచాయతీ రూపురేఖలు ఎలా మార్చారు, 20 సంవత్సరాల పీరియడ్లో ఏకచక్రపతిగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క మనసులోని మాట తెలుసుకుందాం. నమస్తే అంజయ్ గారు. నమస్తే. మొత్తం మీద చూస్తే కంగ్రాచులేషన్, 4 పర్యాయాలు ప్రజలు నమ్మటం. ఒకసారి మీ మదరు అంటే మొత్తం మీద చూస్తే 25 సంవత్సరాల కింద చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో ప్రజలకు మీరు ఎలాంటి కృతజ్ఞత తెలియజేస్తారు? ఫస్ట్ మా చిప్పలపల్లి గ్రామము పులిమావడి గ్రామ పంచాయతీలో ఉండే 1995లో బైఫర్కేషన్ కింద మా చిప్పలపల్లి గ్రామ పంచాయతీ ఏర్పడడం జరిగింది. ఆ రోజులో మహిళా రిజర్వేషన్ రావడంతో మా అమ్మను సర్పంచ్ గెలిపించుకోవడం జరిగింది. ఆ రోజునాడు గెలిపించుకున్నప్పుడు చిప్పలపల్లి గ్రామానికి రోడ్డు సౌకర్యం, బస్సు సౌకర్యం, స్కూల్ కానీ ఎటువంటి సౌకర్యాలు లేని గ్రామాన్ని అన్ని సౌకర్యాలు కల్పించి గ్రామాన్ని అన్ని పక్క గ్రామ పంచాయతీల సరసన నిలబెట్టడం జరిగింది. ఈ గ్రామ ప్రజలందరూ సహకరించడం వలన ఈ గ్రామంలో అభివృద్ధి చేస్తూ ఉన్నాం. రెండోసారి కూడా 2001లో 2006లో మళ్ళీ ఇప్పుడు 2018లో కూడా మూడోసారి నేను సర్పంచ్ గెలవడం జరిగింది. ఈ గ్రామానికి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఆ రోజులు ఏవైతే లేవో ఈ పక్క గ్రామ పంచాయతీల సరసన నిలబెట్టడం, స్కూలు ఎడ్యుకేషను 4వ తరగతి ఉన్నటువంటి ఒక పాఠశాలను 9వ తరగతి వరకు తీసుకురావడం జరిగింది. ఆ యొక్క స్కూల్కు ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా మా యొక్క స్కూల్లో సీసీ కెమెరాలతో పాటు ప్రొజెక్టరు, ఒక స్కూల్ బస్ ఏర్పాటు చేసి పక్క గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకొచ్చి వాళ్ళని దించి రావడం, ఇక్కడ టీచర్లను విద్యా వాలంటీర్లను నియమించి మన సొంతంగా ఖర్చులు పెట్టి పిల్లలకు విద్య చెప్పించడం. దాంతోపాటు ప్రైవేట్ స్కూళ్ళలో డ్రెస్సులలో బాగుండవని చెప్పి మన దగ్గర కూడా ఏ ఒక్క పేద పిల్లవాడు కూడా గరీబ్ అని రానియకుండా వాళ్ళందరికీ బట్టలు కుట్టించి వాళ్ళందరూ కూడా మంచి చేయించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ప్రాథమిక విద్యను ముఖ్యంగా పేదవానికి అందించాలని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం, బస్సు సౌకర్యం, కరెంటు సౌకర్యం అన్నీ కల్పించి ఈ ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించినందుకే నాకు ఈ 4వసారి అవకాశం కల్పించడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ అంటే ఒకప్పుడు కొద్దిగా గొప్ప తెలిసినటువంటి పార్టీ. ప్రజలు పువ్వు పైన ఓటేసి అంటే పువ్వు గుర్తు బలపరిచిన వ్యక్తికి ఓటేయాలి. ఆ పార్టీ నుంచి గెలిచినడం ఎలా అనిపిస్తుంది మీకు? బీజేపీ అంటేనే నిజంగా చెప్పాలి, ఒక క్రమశిక్షణ, సిద్ధాంతం, దానికి ఒక రూపురేఖలు అనేది ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా సరే సిద్ధాంతం కోసం పాటుపడతారు. వేరే నీతి నిజాయితీకి, ధర్మం గురించి, దేశం గురించి మాట్లాడతాం. ఏదైనా సరే ఫస్ట్ దేశం గురించి, తర్వాత పార్టీ గురించి, మూడవ వ్యక్తి మనం గ్రామాల గురించి, మన గురించి ఆలోచన చేస్తాం. అదే ఇతర పార్టీల గురించి ఆ విధంగా ఉండదు. అందుకే మేము ఒక సిద్ధాంతంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు, నరేంద్ర మోడీ గారు కానీ, ఎల్కే అద్వానీ వాళ్ళని ఆదర్శం తీసుకొని మేము ముందుకెళ్తున్నాం. 2014లో టీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత 2013లో ఎన్నికలు జరిగినప్పుడు సర్పంచులు కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చాలామంది కూడా జంపు చిలాయిలు అయ్యారు. అంటే ఆ ప్రెజర్ అంటే ఎందుకు మారారంటే నిధులు ఇస్తారని, డెవలప్మెంట్ చేసుకోవచ్చని. కానీ మీరు ఇవన్నీ పక్కన పెట్టి అదే పార్టీలో ఉంటూ ముందుకెళ్తున్నారు. ప్రెజర్ ఏం రాలేదా మీకు? మాకు రమ్మని చెప్పారు కానీ వేరే పార్టీలకు ఎప్పుడు కూడా వెళ్ళలేదు. మేము ఒక సిద్ధాంతం కోసం ఉన్నాం, ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నాం. మాకు ఎమ్మెల్యేలు ఇంతవరకు నేనున్న 4వసారి గెలవడం జరిగింది. 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నా హయాంలో. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా నాకు సహకరించలేదు. ఎందుకంటే కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉంది, ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, ఇప్పుడు విద్యాశాఖ మంత్రి. ఆమె కూడా ఇంకొక ₹1,00,000 కూడా మాకు ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు మాకు, ఎందుకంటే బీజేపీ సర్పంచ్ అని. అయినా కూడా మేము వదిలిపెట్టలేదు. ఇప్పుడు మాకు ఒక ఎంపీపీ ఉన్నాడు మా కందుకూరు మండలంలో. ఇంతకుముందు మా బీజేపీ నుంచి ఎంపీపీ అశోక్ గౌడ్ ఉన్నారు, ఆయన తరపు నుంచి కొన్ని నిధులు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు జ్యోతి పాండు గారు ఉన్నారు, వాళ్ళ నుంచి కూడా కొన్ని నిధులు తీసుకురావడం జరిగింది. మా గ్రామ అభివృద్ధికి ఇప్పుడు కూడా అవకాశాలు ఉన్నాయి, మేము చేస్తున్నాం. ఇంతకుముందు కూడా వేరే వాళ్ళ ఎమ్మెల్యేలు లేకపోతే జెడ్పీటీసీ నుంచి కానీ, జిల్లా పరిషత్ నుంచి కానీ డైరెక్ట్ కలెక్టర్ దగ్గర పోయి నిధులు తీసుకొని రావడం జరిగింది. మేము మా గ్రామ అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా అధికారులతో కొట్లాడి నిధులు తీసుకొచ్చి ఈ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం. దీంతోపాటు ఈ గ్రామం అభివృద్ధి చెందలేదు కాబట్టి ఒక శశోధన్ ట్రస్ట్ అని చెప్పి ఒక స్వచ్ఛంద సంస్థ దగ్గరికి వెళ్ళి మా గ్రామానికి తీసుకొచ్చి ఈ గ్రామంలో అభివృద్ధిలో వాళ్ళను కూడా పాల్పంచుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మా గ్రామానికి కొన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. చాలామంది ఇంటర్వ్యూ చేసిన సర్పంచ్లను ఎమ్మెల్యే వేరే పార్టీ
పార్టీ వాళ్ళు ఉన్నప్పటికీ, ఎంపీ వేరే పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ అంటే దాదాపు బీజేపీ వాళ్ళు మండల స్థాయిలో బలపడటం చాలా తక్కువే. అంటే ఒంటరిగానే ఉన్నారు. వీళ్ళందరి నుంచి ప్రెజర్ నిధులు ఇవ్వంటే ఒకవేళ చేసినటువంటి పనులకు ఆఫీసర్లకు ఫోన్ చేయటం, నిధులు రాకుండా చూడటం చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భం మీకు ఎదురైందా? వస్తే ఎలా పరిష్కరించుకున్నారు? మాకు చాలాసార్లు ఎదురైనాయి. ఎందుకు మనకి ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు మాకు 10 లక్షల రూపాయలు కేటాయించితే మేము పని చేస్తుంటే కూడా 5 లక్షల రూపాయలు కావాలని ఇంజనీరింగ్లో పంపించి క్యాన్సిల్ చేయించింది. ఆమె దగ్గరికి వెళ్ళి ఇట్లా మీరు క్యాన్సిల్ చేశారంటే ఎందుకు చేశారు, మా గ్రామ అభివృద్ధి కోసం మీరు కూడా మీకు ఎమ్మెల్యేగా ఉన్నారని చెప్పి అడిగినప్పటికీ కూడా మీరు కలెక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు, మీరు అక్కడ వాళ్ళ దగ్గరికి అధికారుల దగ్గరికి ఎందుకు వెళ్తారు, మీ దగ్గరికి వస్తే మీరు ఇస్తలేరు కాబట్టి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసి వచ్చిందని చెప్పి కూడా ఇంతకుముందు వాళ్ళ దగ్గర కూడా 2-3 సార్లు వెళ్ళడం జరిగింది. ఇక వాళ్ళు ఇవ్వరని చెప్పి తెలుసుకున్న తర్వాత ఈ రోజునాడు గ్రామ అభివృద్ధి జరుగుతుందంటే ఈ రోజునాడు కేంద్ర ప్రభుత్వ నిధులతో 90% నిధులు ఇలా గ్రామ అభివృద్ధి నిధులు ఉన్నాయి. ఇలా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కేంద్ర ప్రభుత్వ నిధులు, ప్రతి ఇంట్లో సిలిండరు కేంద్ర ప్రభుత్వ నిధులు, ప్రతి పల్లె ప్రగతి వనంలో కానీ ఈ శ్మశాన వాటికలో 13 లక్షల రూపాయలు వస్తున్నాయంటే ఇలా నరేంద్ర మోడీ గారి పుణ్యం. ఈరోజు అదే కాదు, గ్రామ అంగన్వాడీలో నడుస్తున్న నిధులు మొత్తం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులే. మధ్యాహ్న భోజనం అంటే కేంద్ర ప్రభుత్వ నిధులే. ఇలా ప్రతి ఏదైనా గ్రామంలో ప్రతి ఇంటి దగ్గర చెట్టు పెడుతున్నామంటే ఆ చెట్టు పోసే నీళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే. ఇలా నర్సరీ పెంచుతున్నామంటే కేంద్ర ప్రభుత్వ నిధులతోటే. ఇవన్నీ సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వ నిధులతోటే. కాబట్టి ప్రతి గ్రామాన్ని కూడా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలతో పాటు అన్ని మండలంలో, జిల్లాలో అన్ని ఈరోజు నరేంద్ర మోడీ పుణ్యం అంటూ జరుగుతూ ఉన్నాయి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుంది కానీ 10% ఇచ్చి ఏదో పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నది. ఇలా నరేంద్ర మోడీ పుణ్యం ప్రతి గ్రామ పల్లె కూడా ఇలా స్వచ్ఛశామలంగా ఉందంటే ఇలా కేంద్ర ప్రభుత్వంతో అని చెప్పి కూడా మేము చెప్పుకోవడం జరుగుతుంది. మీ ఎమ్మెల్సీగా రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఉన్నారు. వారి యొక్క కోఆపరేషన్ ఎలా ఉంది? మరి మీరు ఎలా ముందుకెళ్తారు ఆయనతో కలిసి? ఈ ఎమ్మెల్సీకి ప్రభుత్వాలు ఏ విధంగా ఇస్తున్నాయనేది మనకు తెలియదు. ఎమ్మెల్సీకి ఎమ్మెల్యేలకు సరిగా లేవని చెప్తున్నారు. వాళ్ళ నాయకులే అసమ్మతితో ఉన్నారు. ఇక మన ఎమ్మెల్సీకి ఏ విధంగా ఇస్తున్నారో తెలియదు. ఎమ్మెల్సీకి వచ్చిన చాలా 3 జిల్లాలు ఉన్నాయి, ఆయన కూడా అందరికీ ఇవ్వలేకపోతున్నాడు. మేము కూడా అడిగినాం, సరే ఇస్తామని చెప్పాను. మేము కూడా ప్రపోజల్ పంపించడం జరిగింది. ఎవరైతే పార్టీ ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యే వాళ్ళలో ఉన్నటువంటి వార్డు మెంబర్లు అయితేనేమి వాళ్ళందరూ కూడా మేము ఫండ్ తెచ్చుకుంటాం, మాకు ఇవ్వండి అని చెప్తారు. వాళ్ళకి కోఆపరేషన్ చేస్తున్నారా మీరు? మేము మెంబర్లకు కూడా వాళ్ళు చెప్తున్నాం, మేము డెవలపింగ్ చేస్తున్నాము, ఇలా కేంద్ర ప్రభుత్వంతో గ్రామాలు అభివృద్ధి చేస్తున్నాం. మీరు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మా గ్రామాలు ఉప సర్పంచ్ టీఆర్ఎస్ మెంబర్లు 3 టీఆర్ఎస్ సర్పంచ్ ఉప సర్పంచ్ మెంబర్లు వాళ్ళకు కూడా నేను చెప్పిన తీర్మానం రాసిస్తాను. మీ దగ్గరకు పోయి మీది మినిస్టర్ దగ్గర, ఎమ్మెల్యే దగ్గర, జడ్పీ చైర్మన్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకురండి అని చెప్పంటే ఇక్కడ బీజేపీ సర్పంచుడు మేము ఇవ్వమని వాళ్ళ మొత్తం ఇదే విధంగా గంటపరంగా చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మా కేంద్రం నిధులు ఇస్తలేదని చెప్తుంది కదా, మరి దీన్ని ఎలా చెప్తారు మీరు? ఇవాళ గ్రామాలకు ఎవరు కూడా రాష్ట్రంలో నాయకులు కానీ ఎక్కడైనా మాట్లాడుతున్న టీఆర్ఎస్ నాయకులు ఎవరైనా గ్రామాలకు రండి, గ్రామాలకు వచ్చి చూస్తే ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ప్రతి దగ్గర గ్రామంలో డెవలప్మెంట్ మొత్తం కేంద్ర ప్రభుత్వం నిధులతో జరుగుతుంది. ఇలా ఏదైనా సరే, ఇలా ఇంటికి మరుగుదొడ్డి కానీ, సిలిండర్లు కానీ, పల్లె ప్రకృతి వనం కానీ, శ్మశాన వాటికలు కానీ, రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజీ విషయంలో కానీ, 15th ఫైనాన్స్ నిధులు కానీ, ప్రతిదీ ఇలా ప్రతి ఒక్క ఉపాధి పథకంలో చేస్తున్న కార్యక్రమాలు కానీ ఇలా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే. ఇలా స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నామని చెప్పండి, వాళ్ళు ఎక్కడైనా చూడండి. ఇలా ప్రతిదీ గ్రామాలకు వస్తే ఎవరిని చేస్తున్నారు అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. మీరు చాలా సీఎంల దగ్గర పనిచేశారు. ఇప్పుడు చూసినట్టయితే చంద్రబాబు నాయుడు చేశారు, వైఎస్ రాజశేఖర్ చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి, లాస్ట్ కేసీఆర్ ఇలా కేసీఆర్ కూడా చూశారు. ఎప్పుడు బాగా అనిపించింది? ఎవరు ఎక్కువ నిధులు ఇచ్చిన అనిపించింది? కోఆపరేషన్ ఎలా ఉంది? వీళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కొంతవరకు గ్రామాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేయడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి కూడా చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు అటల్ బిహారీ వాజ్పేయిలో ఆయన చేసిన కార్యక్రమాల్లో ప్రతి గ్రామానికి ఈ చెరువుల పొడికితీత కానీ, మట్టి రోడ్లు కానీ, మెటల్ రోడ్లు కానీ ఆయాంలో జరగడం జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొంతవరకు. ఇప్పుడు ఈయన కేసీఆర్ వచ్చిన తర్వాత మాత్రం పార్టీలు చూస్తున్నారు, రాజకీయ నాయకులను చూస్తున్నారు, సర్పంచ్లు ఏ పార్టీ అని చూస్తున్నారు. ఆ విధంగా గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కంపల్సరీగా సర్పంచ్లకు సహకరించాలి. ఆ విధంగా ఎక్కడ కూడా లేదు. ఈ కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తున్నాయి కాబట్టి ఈ రోజునాడు గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయి. అయితే ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు చాలామంది సర్పంచ్ కూడా చనిపోతున్నారు. ఆఫీసర్లు తొందర పెట్టి వర్కులు చేపిస్తూ అంటున్నారు కానీ డబ్బులు ఇచ్చే విషయంలో చాలా ఎమ్మెల్యే ప్రెజర్ కానీ ఆ ప్రెజర్ పెట్టిన వాళ్ళకే ఇస్తున్నట్టు. మరి మీకు ఎలా ఉంది పరిస్థితి? అవును, ఈ శ్మశాన వాటికలకు ఇంతకుముందు 10 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు, రేకులతోటి రూములు కట్టమని చెప్పి. ఈ రోజు నాడు 13 లక్షల కేంద్ర ప్రభుత్వం నుంచి 13 లక్షలు ఎన్ఆర్ఐజిఎస్ కింద నిధులు ఇచ్చి
ఈ స్లాబ్లతో రూమ్లు కట్టించి మొత్తం శ్మశాన వాటికలు కట్టించడం జరుగుతుంది. ఎంకబట్టి కలెక్టర్ ఏమో ఎండి వాళ్ళ మీటింగ్లు పెట్టాడు. ఎంఈడీలో వచ్చి ఊళ్ళలో కూర్చొని మీరు చేస్తారా చేయరా ఖచ్చితంగా చేయాలి, లేకపోతే మీకు మార్కులు తక్కువ వస్తున్నాయని చెప్పి గ్రామాల సర్పంచుల దగ్గరికి రావడం, ఏమో ఇన్స్పెక్షన్ అని చెప్పి రావడం, మీకు మార్కులు తక్కువ వస్తున్నాయి, మీ గ్రామ పంచాయతీ వెనకబడిపోతుందని చెప్పి అనడం, ఒత్తిడి చేసి శ్మశాన వాటికలు కట్టించారు, పల్లె ప్రకృతి వనాలు చేయించారు, నర్సరీలతో చెట్లు పెట్టించడం జరిగింది. అవన్నీ చేశారు. ఏ ఒక్క రూపాయి కూడా మాకు ఇంతవరకు శ్మశాన వాటికి కూడా డబ్బులు రాలే. ఇంతవరకు మేము గట్టి సంవత్సరం అయింది, ఏ నిధులు రాలా. మరి కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినాయి కాబట్టి మాకు ఇవి కట్టమని చెప్పారు. మరి ఆ నిధులన్నీ ఎక్కడ పోయినట్టు, ఇవి ఎందుకు ఇస్తలేరు? ఇప్పుడు ఇంకా కూడా రాలా. నర్సరీ మేము పెట్టి సంవత్సరం అయింది. నర్సరీ చెట్లు తీసుకొచ్చినాము, అడవులలో ఊళ్ళల్లో ప్రతి ఇంటికి ఇచ్చినాం, చెట్లు పెంచి ఇచ్చినాం. దానికి డబ్బులు ఇంతవరకు రాలా. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు దొగ్గమని చెప్పినాం, కొన్ని ఇంకుడు గుంతలు కూడా దొగ్గడం జరిగింది మా ఊళ్ళో. ఆ డబ్బులు రాలే, ఇంతవరకు ఏమీ రాలేదు. అసలు డబ్బులు మాత్రము ఎక్కడ ఇవ్వడం లేదు. ఇది అందుకే సర్పంచులు చాలా ఇబ్బందులు ఉన్నారు. తెలంగాణ వస్తే సర్పంచులందరూ చాలా ఏమో అవుతుంది అనుకున్నాం, కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత నిజంగా సర్పంచులకు ఎక్కడ కూడా సహకరించడం లేదు, ఏం చేయడం లేదు. అయితే ఇప్పుడు నర్సరీ మొక్కలు పెరగకపోతే, పెట్టినటువంటి మొక్కలు పెరగకపోతే, సరిగ్గా చూసుకోకపోతే సస్పెండ్ చేస్తున్నా అని చెప్పి ఇది ఒక వార్త వినబడుతుంది కలెక్టర్ నుంచి డైరెక్ట్ సర్పంచ్ని. అది కూడా ఒక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కాకుండా మిగతా వాళ్ళని చేసి ప్రతిపక్ష పార్టీ వాళ్ళని చేస్తున్నట్టు తెలుసు. దీని మీద మీ స్పందన ఎలా ఉంటుంది? ఇంతకుముందు వాస్తవమే అది. ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ తొలగించడం జరిగింది. తొలగించి ఇప్పుడు కార్యదర్శులకు ఇప్పుడు పని ఒత్తిడి ఎక్కువ ఉన్న వల్ల ఇంకా ఇప్పుడు నర్సరీలు మొత్తం కార్యదర్శులకే పెడతామని చెప్పి కార్యదర్శులకు అప్పగించేసారు. ఆ కార్యదర్శులు ఏమైనా పెడతారా? సొంతంగా ఏమీ లేదు. వాళ్ళు వచ్చి మా సర్పంచుల మీద దగ్గర కూర్చుంటారు. సార్ మాకు మీటింగ్ పెట్టారు, మీరు ఏం చేస్తారో చేయండి, చెట్లు పెట్టండి, పెట్టియండి. 10,000 చెట్లు అంట, 16,000 చెట్లు అంట, 15,000 అంట. మా దగ్గర మేము పోయినసారి 6,000 చెట్లు పెంచినాం, చేసినాం, ఆయటకే బిల్లు లేదు. ఇలా 12,000 పెంచమని చెప్తున్నారు. ఆ 12,000 చెట్లు మేము ఆల్రెడీ మట్టి అవన్నీ నింపడం జరిగింది, చేసినాం. ఇక మళ్ళీ మీటింగ్లు సర్పంచ్లకు ఎట్టరాలు, కార్యదర్శులను పిలుస్తారు, మీరు చేస్తారా చేయరా, చేయకపోతే మేము సస్పెండ్ చేస్తాం, లేదు షోకాజ్ నోటీసులు ఇస్తాం. వీళ్ళ వాళ్ళని బెదిరియడం, ఈ వాళ్ళు వచ్చి మా సర్పంచుల దగ్గర పెట్టడం. వాళ్ళు ఎక్కడ చేస్తారు? వాళ్ళు వచ్చి సర్పంచుల దగ్గరనే మొత్తుకుంటారు మళ్ళీ. అయితే ఇప్పుడు చెక్ పవర్ ఉప సర్పంచ్ ఇవ్వడం వల్ల సర్పంచ్లకు చాలా ఇబ్బంది అవుతుందని తెలుస్తుంది. ఇంతమందికి లేనటువంటి ఇది ఇప్పుడు ఎంతో ఖర్చు పెట్టి గెలిచినట్టు సర్పంచ్ ఏదో వార్డు మెంబర్ ద్వారా గెలిచినటువంటి వ్యక్తి సర్పంచ్ ఈక్వల్గా చేయడం చాలా ఇబ్బందికరం అంటారు, నిజమేనా? అవును, వాస్తవం. ఇప్పుడు మా దగ్గర ఉంది, నేను బీజేపీ సర్పంచ్ని, అతను టీఆర్ఎస్ ఉప సర్పంచి. అభివృద్ధి పనులు చేస్తున్న కొద్ది అతను ఏమంటే సంతకం డెవలప్మెంట్ చేస్తున్నాం కదా, ఎంబీ ఉంది, సంతకాలు పెట్టమని చెప్పంటే నాకేమి ఇస్తావు పర్సెంటేజ్ చెప్పు, నేను సంతకం పెడతా అంటాడు. ఇప్పుడు పెట్టలేదు, 2-3 సార్లు పెట్టకపోతే కూడా ఆల్రెడీ ఆయన చెక్కులు అవన్నీ తీసి పెట్టడం జరిగింది. కలెక్టర్కు రిపోర్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఎండిఓకు యువాడి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. అతని మీద చర్య తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. లేదు ఒక్కసారి చూడండి, 2 సార్లు చూడండి చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒక ఉప సర్పంచ్కి సంతకాలు పెట్టడం అనడం, మేము సర్పంచ్లకు కష్టపడి ఇవన్నీ డెవలప్మెంట్ చేయడం, లక్షలు పెట్టి అప్పులు చేసి ఇలా అభివృద్ధి పనులు చేస్తే సంతకం పెట్టడానికి కూడా పెద్ద మేము ఉప సర్పంచ్ చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఇలా ఇంతకుముందు కార్యదర్శికి ఉండేది, కార్యదర్శికి అంటే ఎంతో అంత పర్సెంటేజ్ తీసుకొని మమ్మ అనిపిస్తున్నారు అంటే కామెంట్ వినబడ్డది. అయితే ఇది నిజమేనా, లేకపోతే అది బాగుందా ఇది బాగుంటుందా? కార్యదర్శి కంటే అనేది కాదండి, కార్యదర్శి ఒక ఎంప్లాయీ, గవర్నమెంట్ ఉద్యోగి. అతని మీద ఏదైనా తప్పు చేస్తే ఇమీడియట్లీ చర్య తీసుకో అవకాశం ఉంటుంది. ఇతను ఉప సర్పంచ్ ఓ పార్టీ అధికారం పార్టీ అంటారు, ఏవో అంటారు. అనవసరంగా ఇటువంటి ఉప సర్పంచ్కి ఉండవలసిన అవకాశం ఇది మంచిది కాదు పద్ధతి. సర్పంచ్కి లేదా ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీకి పెట్టి గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని ప్రభుత్వానికి మరొకసారి విన్నపం తెలియజేస్తున్నాను. వార్డు కమిటీ మెంబర్స్ అంటే వార్డు సభ్యులందరితో కలిసి తీర్మానం తీసుకోవాలనే ప్రతి ఈ మధ్యకాలంలో అభివృద్ధి సంక్షేమంగా ఉన్నటువంటి సభ్యులను కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క కోఆపరేషన్ ఎలా ఉంది? వాళ్ళు కోఆపరేషన్ సభ్యులు అని చెప్పి ఉన్నది. వాళ్ళతోటి మీటింగ్లో ఏదైనా తీర్మానం చేస్తే వాళ్ళు దానికి కాదు, వాళ్ళ నుంచి సలహాలు గ్రామ అభివృద్ధి కోసం వాళ్ళ గురించి మాత్రమే కోఆపరేషన్ సభ్యుల గురించి మేము తీసుకుంటాం సలహాలు. చెత్త చెదారం గురించి ఎక్కడ పడితే అక్కడ వేస్తుంటారు ప్రజలు, దాదాపుగా నడి రోడ్డు ఉట్టినే తవ్వుతుంటారు, ఏదైనా పైప్ వేయాలంటే పేపర్ వేయాలంటే అది వేయాలంటే, ఇలాంటి విషయంలో మీరు ఎలా ముందుకెళ్తారు? ఏమన్నా అంటే కూడా ఉట్టినే హట్టే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే మనదంతా ఓటర్ ఎన్నికలు కనుక. మేము 2018 గెలిచిన తర్వాత ముందే అందరికంటే కందుకూరు మండలంలో అందరికంటే ముందే ట్రాక్టర్ 2019 డిసెంబర్లో తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి గ్రామంలో గల్లీలో ఎక్కడ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ట్రాక్టర్ చెత్త తీసుకురావడం జరుగుతుంది. అది డంపింగ్ యార్డ్లో అది వేరే దగ్గర వేయడం జరుగుతుంది, ప్లాస్టిక్ అంతా సపరేట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నాడు ఊరంతా ఎక్కడ కూడా ప్లాస్టిక్ ఏం ఇస్తలేం, శుభ్రంగా ఉంచుతాం. ఉదయమే 7 గంటలకి ట్రాక్టర్ వెళ్ళి 9 గంటల వరకు ఊరంతా తీసుకొని ఊరు బయట డంపింగ్ యార్డ్ దగ్గర వేయడం జరుగుతుంది. ఒక్కసారి సర్పంచ్ గెలిచిన తర్వాత మళ్ళీ రెండోసారి పదవిలోకి వెళ్ళాలంటే దాదాపు గెలిచిన వాళ్ళు చాలా తక్కువే, వేల పైన లెక్క వేసుకోవచ్చు. అలాంటిది మీరు 4వ దఫా ప్రజలను మీరు ఎలా మెప్పిస్తున్నారు? ప్రజల నుంచి మీకు స్పందన?
నేను ఈ గ్రామంలో తొలుత అప్పుడు ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి లేదు. ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం, బస్ సౌకర్యం, కరెంటు సౌకర్యం, నీళ్ళ సౌకర్యం, ఎటువంటి సౌకర్యాన్ని ఈ గ్రామాన్ని అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఈ గ్రామంలో అభివృద్ధి చేస్తూ ఉన్నాను. అందుకే ప్రజలందరూ నాకు సహకరిస్తున్నారు. ఈ గ్రామంలో రోడ్డు వెడల్పు లేకపోతే కూడా ఇండ్లు అందరినీ ఒప్పించి గ్రామసభ పెట్టి అందరిని ఒప్పించి వాళ్ళ ఇండ్లని తొలగించి, పాత ఇండ్లు ఉన్నాయి కాబట్టి తొలగించి వాళ్ళందరికీ 6 ఎకరాల పొలం తీసుకొని 3.5 ఎకరాలు భూదానం నుంచి 2 ఎకరాలు నా సొంతంగా ఇచ్చి ఆ యొక్క స్థలాలలో 5.5 ఎకరాలు వాళ్ళకు ఒక్కొక్కరికి 120 గజాల స్థలాలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక ఎస్ఆర్ నగర్ కాలనీ అని మా తల్లిదండ్రుల పేరు పెట్టడం జరిగింది. ఆ కాలనీ కూడా ఇప్పుడు అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఆ యొక్క కాలనీలో కూడా ఈ రోజునాడు 20 లక్షలు పెట్టి దుర్గామాత గుడి కట్టడం జరుగుతుంది. అక్కడ కూడా ప్రతి ఒక్కరికి నీళ్ళ సౌకర్యం, కరెంటు సౌకర్యం అన్నీ కూడా సొంతంగా చేయడం జరుగుతుంది. అక్కడ 20 సంవత్సరాలు సంతృప్తినిచ్చిందా? ప్రజాసేవ చేయడం ఎలా అనిపిస్తుంది? అవును, ఈ 20 సంవత్సరాల సంధి చేయడం ప్రజలకు చాలా సంతృప్తి చెందింది. నాకు చాలా సంతృప్తి ఉంది. ఎందుకంటే ఎటువంటి సౌకర్యాలు లేని గ్రామాన్ని అన్ని సౌకర్యాలు కల్పించి ప్రజలకు సేవ చేసినందుకు ఇంతకంటే ఎక్కువ ఇంకా నాకు సంతృప్తి ఇంకేం లేదు. ఇంకేమైనా కోరికలు ఉన్నాయా? ఎమ్మెల్యే స్థాయికి మీలాంటి వాళ్ళు కావాల్సింది బీజేపీ పార్టీకి? అలాంటిది ఏమీ లేదు. మాకంటే పెద్ద నాయకులు మస్తుకున్నారు. మేము ఒకటే ఊరు డెవలప్మెంట్ అభివృద్ధి చేయాలనుకున్నాం, చేసినాం. ఆ యొక్క కోరికనే నెరవేరింది నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. ఇదని మరి మామిళ్ళ అంజయ్య ముదిరాజు గారు చెప్పినటువంటి విషయాలు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిధులు చాలా తక్కువగా ఇస్తుంది, చాలా ఇబ్బంది కూడా పెడుతుర్రు. కలెక్టర్ను మరి పనులు చేయకపోతే, అంటే పనులు చేస్తున్నప్పుడు కూడా అయోమయాన్ని గురి చేసి సస్పెండ్ చేయడం అనేది దారుణం. మరి ఉప సర్పంచులకు చెక్ పవర్ వేయడం అనేది కూడా ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. ఇలాంటి విషయాలు చాలా ఇబ్బందికరమైన విషయాలు కనుక సర్పంచ్ చాలా ఒత్తిడికి లోనవుతున్నారు. అభివృద్ధి చాలా చేశాను కనుకనే గత 4 పర్యాలు నన్ను ప్రజలు గెలిపించుకొస్తున్నారు. వారి యొక్క మేలు మర్చిపోలేను. సర్పంచ్గా ఉండటం అనేది చాలా సంతృప్తికరించిందని తెలియజేశారు. చూస్తుండే విత్ న్యూస్ కెమెరామెన్ గురుమూర్తం, మీ సురేష్ దండు.